హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిడిఆర్ వారి రుచులు. నేను మీ ధరణి. ఈరోజు మన రెసిపీ రొయ్యల వేపుడు. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా రొయ్యల వేపుడు ఎలా చేయాలో చూద్దాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మనం ఇప్పుడు 250 గ్రామ్స్ రొయ్యలు తీసుకొని అందులో నల్ల నరంలా ఉంటుంది, దాన్ని తీసేసి ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం చూసి వేసుకోండి, ఎందుకంటే మనము ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాము. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 1/2 అవర్ కానీ లేకపోతే ఒక 1 అవర్ కానీ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక 4 మిరపకాయలు వాటర్లో నానబెట్టుకోవాలి ఒక 1/2 అవర్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న ఎర్రగడ్డ, అంటే మనం తీసుకున్న 250 గ్రామ్స్ రొయ్యలకి చిన్న ఎర్రగడ్డ అయితే సరిపోతుంది. అలాగే కొద్దిగా తెల్లగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసుకుంటున్నానండి. నూనె కూడా వేసుకోవచ్చు, కానీ మనకు ప్రాన్ గీ రోస్ట్ టేస్ట్ రావాలి అంటే మనం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 నుంచి ఒక 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఉడికించడం వల్ల రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయట వచ్చేస్తుందండి. అలాగే మనకు రొయ్యలు కూడా బాగా ఉడుకుతుంది. చూసారు కదండి, ఈ విధంగా వాటర్ వచ్చేస్తుంది బయట. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మనం బాగా ఇంకిపోయేలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. చూసారు కదండి, రొయ్యలు ఈ విధంగా బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కొద్దిగా ఇంకిపోయి కొంచెం చిక్కగా వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఎండుమిరపకాయలు, అవి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ ఉన్నప్పుడే మనం వేసుకొని కలుపుతున్నాం అనుకోండి, అడుగంటుకోకుండా ఉంటుంది. అదే మనము ప్రాన్స్ అనేది బాగా డ్రై అయిన తర్వాత మనం ఈ మసాలా వేసుకున్నాం అనుకోండి, గ్రైండ్ చేసి పెట్టుకుంది, అడుగంటేస్తుంది. ఇప్పుడు వాటర్లో అయితే అడుగంటది కాబట్టి మనకు ఆ టేస్ట్ అనేది మనకు రొయ్యలకు బాగా తెలుస్తుంది. ఇది కొంచెం చిక్కగా రావాలండి. ఇంకా ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మనం లాస్ట్లో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది బాగా డ్రై అవ్వాలి. చూసారు కదండి, ఈ విధంగా. ఇప్పుడు మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ప్రాన్ రోస్ట్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పోస్ట్ చేసిన ఏ వీడియో అయినా కానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.